రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. మనము మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. వాక్యానికి సమయం సరిపోదు కాబట్టి గత కాలం అంతా కాచి కాపాడిన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రభునామంలో ప్రైజ్ లార్డ్. దేవుడు కాలంలో సమయంలో ఆయన స్వాధీనపరచుకొని ఆయన కృపచేత మనల్ని భద్రపరిచి ఆయన రెక్కల నీళ్ళు కాచి కాపాడి మరొక శుభదినాన్ని దేవుడు మన జీవితాలు అనుమతించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతైనా నమ్మదైన దేవుడు కాబట్టి మనము ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాము కాబట్టి మనము ఇంకా ఆయన కృపలో మనము పాడబడుతున్నాం. సమస్త మహిమ గంత ప్రభావములు దేవునికే కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. శాంతమ్మ సిస్టర్, మీరు ప్రేయర్ చేస్తారా? పాట పాడతారా సిస్టర్? పాట పాడతా సిస్టర్. నేను ప్రేయర్ చేస్తాను, మీరు పాట పాడండి సిస్టర్. సరే సిస్టర్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వనతుడ, సర్వశక్తిమంతుడ, సజీవుడైన గొప్ప దేవ, నీకు వందనాలేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకే నీకు వందనాలేసయ్యా. మేము నా తండ్రి మరొక శుభదినాన్ని మా జీవితాలు అనుమతించిన ప్రభా, మరలా నీ వాక్యాన్ని విన్నట్టుగా మాకు ధన్యత బాగా తెరిచినందుకే నీకు వందనాలేసయ్యా. ఇలాంటి ధన్యత లేని బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. వారందరికీ నీ కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా నా తండ్రి, ఇచ్చిన నీ పరిచర్య, నీ యొక్క పని ప్రభా, శక్తి లోపము లేకుండా నా ప్రభా నమ్మకంగా నా తండ్రి మేము చేసేటకు నీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా కేవలం నా ప్రభా మేము ఇంతవరకు నా ప్రభా ఉన్నామంటే నీ కేవలం నీ కృపనే ప్రభా. మాదంటూ ఏది లేదు నైనా. మా తలంపులు కొట్టివేయండి, మా జ్ఞానాన్ని కొట్టివేయండి. సమస్తానికి మించిన మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు. పాటపాడు బిడ్డకు నా తండ్రి చక్కని స్వరాన్ని దయచేయండి నా ప్రభా. మరి వాక్యం చెప్పే బిడ్డకు నా తండ్రి నీ సిలువ చెడ్డ మరుగు చేసి సూటిగా తేటగా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకున్నా ప్రభా. బిడ్డనోరు నీ బోరగా వాడుకొని నా ప్రభా అందరితో మీరు మాట్లాడండి నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. ఎంతమందికి అడ్డులు ఆటంకాలు ఉన్నాయో నా తండ్రి ఏసునామమున విడుదల దయచేయండి నా ప్రభా. మరి ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారు ప్రభా త్వరలో జాయిన్ అవటకు సహాయం దయచేయండి నా ప్రభా. జాయిన్ అయిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. నువ్వు మహాగణుడవు నా తండ్రి. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్తవు నా ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నా తండ్రి. నీకు సమస్తము సాధ్యమే. ఎంతమంది బాధతో, వేదనతో, చింతతో బాధపడుతున్నారు నైనా. వారి బాధ వేదన అంతటినీ తీసివేయి నా ప్రభా. విచారణ కొట్టివేసి సంతోషము సమాధానము దయచేనైనా. ఎంతమంది గుండె చాటున ఎన్ని కన్నీళ్ళున్నాయో నాయన మాకైతే తెలియదు నా ప్రభా. సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నీకు వందనాలేసయ్యా. అలా కన్నీరు తుడవండి అయ్యా. నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానన్న ప్రభా. నీకు వందనాలేసయ్యా. ప్రతి గుండె చాటున్న కన్నీరు తుడుచండి. వారికి సంతోషము సమాధానము దయచేయి నా ప్రభా. నీ దీర్ఘాయు చేత నింపి నా ప్రభా. నీ కొరకు గొప్పగా బలంగా వాడుకోండి. నీకు వందనాలేసయ్యా. కుటుంబంలో మారుమనసు లేని వారికి మారుమనసును దయచేయండి. రక్షణలోకి నడిపించండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి. నీలో స్థిరపరచండి నా ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభా మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. ఎల్లోహి 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 బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును,
నిరాకారములో ఆకారము సృష్టించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృష్టించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అల్ఫా ఒమేగావో నిత్యుడైన దేవుడవు, అల్ఫా ఒమేగావో నిత్యుడైన దేవుడవు, నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు, నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడ నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు, పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు, రెక్కల పైన చెరివాడా రక్షణ శృంగము నీవేగా, రెక్కల పైన చెరివాడా రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా, నీ మాటను దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. ఎన్ని నామములో నీకు ఎన్నతరమౌనా నాకు, ఎన్ని నామములో నీకు ఎన్నతరమౌనా నాకు. అత్యున్నత నామము నీది, అత్యున్నత సింహాసనము నీది, అత్యున్నత నామము నీది, అత్యున్నత సింహాసనము నీది. అద్వితీయ దేవుడ నీవే, ఆనంద ప్రేమమయుడవు నీవే, అద్వితీయ దేవుడవు నీవే, ఆనంద ప్రేమమయుడవు నీవే. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యలో షాలోమ్ సిస్టర్ గారు ఉన్నారు, వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి మహిమ. నేను వాక్యం షేర్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కొంచెం చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్ళాము. ఓకే, ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగ దేవ, ఏసియా ప్రభా తండ్రి, పొద్దు నుంచి ఇప్పుడు మమ్మల్ని కాచి కాపాడేందుకు లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసు ప్రభా తండ్రి, మరి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభాతాన్ని వాక్యం షేర్ చేసుకోవడానికి ప్రభాతాన్ని, మరి ఈ చిన్న ప్రభాతాన్ని, ఈ అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మీరే మాట్లాడండి ప్రభాతాన్ని, మా సొంత జ్ఞానాన్ని కొట్టి పారేయండి ప్రభా. మీరు నడిపించండి ప్రభాతాన్ని, మా హృదయాలలో ప్రభాతాన్ని, మీ యొక్క వాక్యాన్ని ఉండాలి ప్రభాతాన్ని. మరి ఇసాతని ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా ప్రభాతాన్ని మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభాతాన్ని. సమయాన్ని ప్రభాతాన్ని మీ ఆదిలో పెట్టుకోండి ప్రభా. ఎలాంటి అందరూ మార్పు కలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. నేను వాక్యం ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నా అంటే కొలొషియన్స్ 3rd చాప్టర్. ఆల్రెడీ ఇది ఎంతమంది చెప్పిండొచ్చు. నేను బట్ నేను ఎప్పుడైతే వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. 25th ఉందని జ్ఞాపకం ఉంది. సో ఈ వాక్యం నేను ప్రార్థన చేసినప్పుడు ఇది దేవుడు నాకు చూపించింది అనమాట. ఆల్రెడీ ఇది ఎన్నోసార్లు షేర్ చేయబడింది, బట్ నాతో దేవుడు మాట్లాడే విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఏంటంటే ఫస్ట్ కొలొషియన్స్ 3rd చాప్టర్ 1st verse చదువుతాను. ఫస్ట్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అయితే మనము ఆల్రెడీ దేవుని నమ్ముకున్నాం, దేవుని వాక్యం చదువుతా ఉన్నాము. ఎన్నోసార్లు మనము వాక్యాలు చదువుతా ఉంటాము, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ దేవుడు కొలొషియన్స్ ఇక్కడ మనము పౌలు భక్తుడు ఇప్పుడు కొలొషియన్స్ కి రాసినప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, మనము అంత నమ్మకంగా, ఇప్పుడు మనం బాప్టిజం తీసుకున్నాము, మనం ఆయనతో కూడా లేపబడిన వారం. ఇప్పుడు ఆయనతో పాటు మనం బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమైతుంది, మన పాత జీవితాన్ని అంతా మనం వదిలేసి కొత్త జీవితంగా మనము ఉంటాం అనమాట. మన పాత జీవితం అంతా వదిలేసి, అయితే అప్పుడు మనకు న్యూ లైఫ్ స్టార్ట్స్ అన్నమాట. అప్పుడు మనము ఏం చేయాలి, అప్పుడు దేవునితో కూడా యేసుతో కూడా మనం లేపబడిన వారం అయితే పైన వాటిని వెదకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని. అయితే ఈ పైన వాటిని అక్కడ దేవుడు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం పైన వాటిని వెతకాలి. పైన వాటి అంటే అక్కడ వస్తువులు ఉంటాయి, ఏముంటాయి అక్కడ మనము దేవుని వెతకాలి. అక్కడ ఏసే కోసమే మన ధ్యానము. పైన ఎవరంటే దేవుడే, ఏసయ్యనే కదా. అంటే ఆయన కోసం వెతకాలన్నమాట. ఆయన కోసం మనం ఆయనలో ఉన్న గుణగణాలు మనం రావడానికి, ఆయన చెప్పిన పనులు చేయడానికి, ఆయన కోసం తపన పడడమే మనము ఫస్ట్ చూడాలన్నమాట. పైన వాటిని వెతకడం అంటే ఆయనలో మొత్తం ఇట్ ఈస్ ఈక్వల్ టు జీసస్ అనమాట. అంటే ఏసైని వెతకాలన్నమాట మనము. అంటే మన హృదయం అంతా ఆయన ఏసైతో నిండిపోయి ఉండాలన్నమాట. ఆయన గుణగణాలు కానీ, ఆయన చెప్పిన వాక్యంతో కానీ, ఆయన వాక్య స్వరూపి కాబట్టి వాక్యంతో నిండి ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉండాలన్నమాట. అయితే పైన వాటిని వెతకాలి అంటే దేవుడు ఫస్ట్ ఇక్కడ అందరం కూడా పైన వాటిని వెతకాలంటే ఏం వెతకాలని చాలా మంది అనుకుంటా ఉంటారు.
వాట్ ఈస్ దట్ అని చెప్పి అనుకుంటా ఉంటారు అనమాట. తెలియని వాళ్ళైతే వాళ్ళు ఇలాగే అనుకుంటారు. బట్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే జీసస్ అని చెప్పి క్లియర్ గా కనిపిస్తా ఉంది అనమాట. ఇక్కడ మనకి పైన వాటిని వెతకడం అంటే ఏసని వెతకడం అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ దేవుడు ఏమంటాడు, ఫస్ట్ ఆయన వెతకాల, ఆయన రాజ్యాన్ని వెతకాల. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడిండు. మత్తయి వార్తలలో చూసుకుంటే దేవుడు మనతో ఎన్నోసార్లు ఆయన రాజ్యాన్ని వెతకడానికి ఎన్నోసార్లు ఫస్ట్ ఆయన మనకి ఏమంటున్నాడు, దేవుని రాజ్యాన్ని మనం వెతకాల. కానీ ఈ లోకరీతిగా ఉన్న వాళ్ళం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ లోకరీతిగా నువ్వు ఆలోచన చేస్తే మాత్రం తప్పకుండా నువ్వు ఇక్కడ ఉన్న వాటి కోసం వెతుకుతావు, రేపటి దినాని కోసమే వెతుకుతా ఉంటావు. యు విల్ సీక్ అబౌట్ యువర్ ఓన్ థింగ్స్ అన్నమాట. కానీ అది కాదు, ఇక్కడ దేవుడు అదే చెప్తుండ్రు, మనము దేవుణ్ణి అంటే ఆయనతో కూడా లేపబడిన వారం అయితే మనం పైన వాటి కోసం వెతకాలా అని. అది చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని పూర్తిగా చేయట్లేదు అనమాట. సో దేవుడు అదే మనతో మాట్లాడుతున్నా, అట్లా ఉండాలంటే రియల్ గా మనము అట్లా డిసైడ్ చేసుకోవాలి. మనం అట్లా డెడికేట్ అయ్యి ఉంటేనే మనము చేయగలుగుతాము. కానీ ఒక సగము దేవుని కోసము, సగము మళ్ళీ లోకరీతి కోసం వెతికినప్పుడు అది ఏం కంప్లీట్ అవ్వదనమాట. దేవుడు అదే అంటాడు, మనకి పైన వాటిని మనం వెతకాలని ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే మనం సంపూర్ణంగా ఆయన విశ్వాసంలో పూర్తిగా ఉన్నట్లు. లేదంటే మనము అంతా హాఫ్ అన్నమాట. హాఫ్ ఇక్కడ ఈ లోకంలో ఉన్నట్టు, లేదంటే ఇంకా దేవుని వాక్యం మనలో ఏం పనిచేసినప్పుడు మనము సత్యాన్ని గ్రహించలేమన్నమాట. నువ్వు పైన వాటిని వెతికినప్పుడు, అంటే ఆయన కోసం వెతికినప్పుడే నువ్వు సత్యాన్ని గ్రహించగలుగుతావు. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నావు అన్నది మనకు తెలియబడుతుంది అనమాట, మనము గ్రహిస్తాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్నది కూడా మనం తెలుసుకుంటాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం అది వెతుకోకుండానే ఓన్ డెసిషన్ తీసుకొని ఇంకా మనం ఓన్ గా చేస్తే అది ఏది కూడా కరెక్ట్ కాదు. అందుకే ఫస్ట్ వాక్యం దేవుడు ఏం చెప్తూ, మీరు నాతో అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే, మనము ఆల్రెడీ క్లియర్ గా చెప్తాం, లేపబడిన వారం అయితే అంటే ఆల్రెడీ వీఆర్ బిలీవింగ్ జీసస్, వీఆర్ ప్రీచింగ్ అంటే మనం బాప్టిజం కూడా తీసుకొని దేవుని సువార్తను అందిస్తున్నప్పుడు మనం ఎట్లుండాలంటే పైన వాటినే మనం వెతకాలన్నమాట. సో ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మన పైన వాటిని వెతకడం అంటే ఆయననే వెతకడము. నెక్స్ట్ వర్స్ చూసుకుంటే ఇక్కడ పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడకూడదు. పైన వాటి మీదనే మనం ధ్యాస పెట్టుకోవాలి, అంటే ఏసయ మీద ధ్యాస పెట్టుకోవాలి. కానీ మనము పని చేస్తా ఉంటే ఎట్లా పెట్టుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఈ హృదయము ఆయన ప్రేమతో నిండిపోయి ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు పైన వాటిని వెతుకుతాం. ఆయన ఆలోచనలు కలిగి, ఆయన గుణగణాలు కలిగి ఉంటాం అనమాట. మనం ఆయన ప్రేమ మనలో కనిపిస్తూ ఉంటాం అనమాట. ఆయన ఎట్లా సహాయం చేయాలి దేవుణ్ణి అంత ఆయన ఏసఐ కోసం నిండిపోయి ఉంటుంది మన హృదయము. అప్పుడు మనము పైన వాటిని వెతుకుతాం, ఆయననే వెతుకుతా ఉంటాం అనమాట. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి అని క్లియర్ గా చెప్తున్నాం. భూ సంబంధమైన విషయాలు అంటే ఇక్కడ మనము వన్స్ వీ హ్యావ్ టేకెన్ బ్యాప్టిజం అండ్ డెడికేటెడ్ టు గాడ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఏమవుతుందంటే భూ సంబంధమైన వాటి మీద అస్సలు మనం మనసు పెట్టకూడదు అనమాట. అంటే నార్మల్లీ భూ సంబంధమైన విషయాలు, ఇక్కడ క్రియలు మనం ఎట్లా చూస్తాం, అప్పుడు ఆత్మీయంగా చూడగలుగుతాం అనమాట. అంటే ఆత్మని గ్రహిస్తాం అనమాట మనం. అట్లా జరిగినప్పుడు సంపూర్ణంగా నువ్వు ఆయనలో ఉన్నావు అనమాట. కాకుండా భూ సంబంధమైన వాటిని, ఇక్కడున్న వాటిని గ్రహించినప్పుడు ఇక్కడున్న వాళ్ళతోనే నువ్వు ఇక్కడున్న వాటివి ఆలోచన చేస్తే శారీరకంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు అని అర్థం అనమాట. అందుకని దేవుడు మనతో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. మనము అన్ని చేసాం, 100% చేస్తున్నామా దేవుని క్రియలు, దేవుడు చెప్పిన మాటలను మనం ఫాలో అవుతున్నామా లేదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేవుడు ఖచ్చితంగా ఫస్ట్ మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు సేవ చేసినా కూడా, మీరు పాటలు పాడుతున్నారు కానీ, ప్రార్థన చేస్తున్నారు కానీ, ఉపవాసాలు చేస్తున్నారు కానీ మీరు ఏ దానికోసం వెతుకుతున్నారు? అంటే ఏదన్నా మనం రిటర్న్ కావాలని చేస్తున్నామా, లేకపోతే దేవుని ప్రేమించి దేవుని కొరకు చేస్తున్నామా, ఆయన భయభక్తులు కలిగి చేస్తున్నామా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చూడండి ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు, ఆయన భయభక్తులు కలిగి కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఓన్లీ భక్తి ఉంటది, ఇంకా భయం ఉండదు అనమాట. అన్ని చేసుకుంటే మళ్ళీ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ అది ఎట్లా అంటే హాఫ్ అనమాట. అది నువ్వు శారీరకంగా ఉండి
చేస్తున్నాం అని అర్థమవుతుంది అనమాట. దేవుడు అదే మాట్లాడుతున్నాం. మనం ఈ రోజు ఎంతమంది మొత్తం దేవుణ్ణి వెతుకుతున్నాము, దేవుళ్ళు మనము ఉంటున్నాము, మనసు మొత్తం ఆయనలో పెడుతున్నాము అని దేవుడు మాట్లాడుతున్నాం. మనము భూ సంబంధమైన వాటి మీదే పెడుతున్నాము మనసు, మన వర్క్ కోసము, రేపటి ఫ్యూచర్ కోసము. అంటే దేవుడు మనకి మార్గం చూపిస్తాడు. దేవుడే మార్గం. దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడాడు కదా. అందుకని మనం పైన వాటి మీద ధ్యాస పెట్టుకోవాలి. ఆయన నుండే వెతకాలన్నమాట. అప్పు పెట్టుకున్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకుండా ఉండగలుగుతాం అనమాట. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అనమాట. 3rd verse లో చూసుకుంటే, ఏలయనగా మీరు మృతి పొందితివి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో ఇప్పుడు మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము ఆయన యందు దాచబడి ఉన్నప్పుడు మరి మనము ఏ విధంగా ఈ లోక సంబంధంగా కలిగి ఉంటాము? మనము లోక సంబంధమైన వాటి మీద మృతి పొందినాం అంటే ఆల్రెడీ వీఆర్ డెడ్ ఇన్ దట్ వన్. వీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. అవన్నీ అంటే శరీరక క్రియలన్నీ మనము పాతబెట్టబడి అవన్నీ మనము తీసేసినాము. అన్ని పాతబడి మృతి పొందించబడి ఉంది ఇక్కడ. అంటే అవన్నీ మనము అనమాట. ఫర్ ఈ ఆర్ డెడ్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ హై విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుడికి సమర్పించుకుంటావు, ఎప్పుడైతే నువ్వు బాప్టిజం మనం తీసుకుంటామో అప్పుడు మనము కూడా దేవుడితో పాటు పొందితిమి. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉందన్నమాట. మన జీవము అప్పుడు ఆయనలో ఉందన్నమాట. అక్కడ మరి ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి కదా. అలాంటప్పుడు ఇది ఒకసారి బాప్టిజం తీసుకున్నాక అక్కడికే అయిపోతుంది. మనం న్యూ లైఫ్ హోలీ స్పిరిట్ కలిగి ఆయన పరిశుద్ధ పని చేయడానికి మనము ముందుకు రావాలి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మనము డైలీ రొటీన్ వర్క్స్ మీద పడి మనము ఎవ్రీథింగ్ వీఆర్ ఫర్గెట్టింగ్ అనమాట. ఇది నిజంగానే చాలా మంది మనం చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచన చేసినప్పుడు తప్పకుండా అది అట్లనే వస్తుంది అనమాట. కానీ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఉందనుకో, చూడండి ఇక్కడ ఉంది కదా Proverbs 22 4th chapter లో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రిచెస్ అండ్ హానర్ అండ్ లైఫ్. ఇక్కడ ఉంది ఇది. మనం ఫియర్ ఆఫ్ ద లార్డ్ మనలో ఉంటే తప్పకుండా ఆయనను వెతుకుతాం అనమాట. మనం ఆయన వాటినే మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ వాక్యం కూడా ఇందులో గ్రహించాలన్నమాట మనము. అయితే ఇప్పుడు 4th verse లో చూసుకుంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. ఒకవేళ నువ్వు పైన వాటిని వెతికినప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా చెప్తుండు, మనకు జీవమై ఉన్న క్రీస్తు, మన జీవము ఇప్పుడు ఏసైనే కదా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా అంటే మీరును ఆయన వెతికిన వారు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. మహిమయందు మనము ఆయన ప్రత్యక్షపరచబడతాడు అనమాట. ఎవ్రీవన్ మనము. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే 5th verse లో చూసుకుంటే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు మెయిన్ గా లోక సంబంధమైన వాటి, భూలోక సంబంధమైన వాటి అంటే ఇవి అనమాట. భూ సంబంధమైనవి ఏంటివంటే మీ అవయములను అనగా ఇందులో ఏమొస్తాయి, జారత్వమును, అపవిత్రతను. ఇవి అపవిత్రత చాలా మాత్రం అపవిత్రత ఉంటుంది మన దగ్గర. పవిత్రంగా పవిత్రంగా అంటే ఇట్స్ వెరీ ఇట్ షుడ్ బి ప్యూర్, హోలీగా ఉండాలి. కానీ అన్ని అబద్ధాలు కానీ జడమాటలే కానీ ఇవన్నీ అపవిత్రతల కిందనే వస్తాయి అనమాట. దేవునికి ఇష్టం లేనివన్నీ అందులోనే వస్తాయి అనమాట. కామాతురతను, కొంతమంది ఇక దురాశ ఉంటారన్నమాట. కొంతమందికి మన విగ్రహారాధన అయిన ధనాపేక్ష కూడా చాలా అది దేవుడు మనతో మాట్లాడతారు. అది కూడా మనం కలిగి ఉండకూడదు అనమాట. అయితే ఇప్పుడు లోకరీతిగా ఆలోచన చేసినప్పుడు మాత్రము అందరికీ డబ్బుల విషయమే కదా. బట్ కొంతమంది కూడా ఉన్నారు దేవుని సేవకులు, చాలా మంది వాళ్ళు పూర్తి దేవుని మనం సమర్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దేవుని పనిని చేయాలని చాలా ఆశ కలిగి ఉంటారు. వాళ్ళు దే వోంట్ లుక్ ఆఫ్టర్ దిస్ వెల్తీ రిచెస్ ఆఫ్ ద వరల్డ్. అయితే ఇక్కడ చూడండి, వెల్త్ కోసం కూడా ఇక్కడ Proverbs 23rd chapter లో 4th verse 5th verse ఇక్కడ చదువుకుంటే
మనకు అర్థమవుతాయి అనమాట. ఎన్నో దగ్గర దేవుడు చెప్పాడు మనం ఐశ్వర్యం కాదు ప్రేమించాలి, మనం దేవుడిని ప్రేమించాలని. అందుకని ఇవన్నీ మనలో ఉన్నాయనేవి చూసుకోవాలి. ఒకవేళ ఇది ఉన్నట్లయితే అవి మనం మన నుంచి తీసేయాలన్నమాట. దేవుడు మన దగ్గర ఆశిస్తున్నాడు ఇవే. మనకి ఇంకా మన దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు ఆయన. ఆయన ఇంకేం ఆస్తున్నాను, ఇంకా సాక్రిఫైసింగ్ ఎనీథింగ్ అలాంటివి కూడా దేవుడు అడగట్లేదు. చూస్తున్నాం విగ్రహారాధన వాళ్ళు చేసేవాళ్ళు ఎన్నెన్నో సమర్పించుకుంటారు. ఇప్పుడైతే చూస్తున్నాను అందరు తిరుపతికి వెళ్తే వాళ్ళు ఎంతగానో సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అయితే మనల్ని అవన్నీ కూడా మనకు అడగట్లేదు కదా. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా. మనం భూసంబంధమైన వాటిని చేసుకుంటేనే మళ్ళీ మనము మోసపుచ్చుకుంటా ఉంటాం అనమాట. ఈ అపవిత్రత ఉంటది, మళ్ళీ దాన్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అన్నమాట. దురాశ ఉంటది కొంతమందికి. దేవుల్లో ఆశ కలిగి ఉండాలి. ఇంకా విగ్రహారాధన, ధనాపేక్ష ఇవి ఈ మధ్య ఇప్పుడే ఇవే నడుస్తున్నాయి చాలా మంది. నేనైతే మనీ మైండ్ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇప్పుడు చూస్తూ ఉంటున్నాను. నేను అదే అనుకున్నాను, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం వీ షుడ్ బి లుకింగ్ ఆఫ్టర్ గాడ్ ఓన్లీ. అంటే ఆయనలో ఆనందించడం అన్నమాట. ఫస్ట్ వర్స్ లో ఏమంటుంది, ఫస్ట్ వర్స్ లోనే అంటుంది నేను ఫైనల్ వాటిని వెతకాలి అంతే. మనకి దేవుడు ఆల్రెడీ మనకు ఆజ్ఞించి మనం అందులో అదే ఫాలో అవ్వాలి. భూ సంబంధమైన వాటి మీద అసలే కాన్సన్ట్రేట్ చేయదు. కానీ చిన్నపిల్లల్లాగా వాళ్ళు ఎట్లా అంటే దే విల్ బి అట్రాక్టెడ్ అండ్ దే విల్ డూ లైక్ దట్. అంటే అవి కావాలి ఇవి కావాలి. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ పొందుకొని వాక్యం చెప్తాం, కానీ మనము అట్లా ఉండడానికి వీల్లేదనమాట. అట్రాక్ట్ అయిపోయి లోక సంబంధమైన వాటిలో ఉండిపోవడానికి అస్సలు వీల్లేదనమాట. అందుకే దేవుడు అంటాడు ఇవన్నీ మనలో ఉండేలా చూసుకోవాలి. ఇవి మనం చెయ్యొద్దు. ఇలాంటివి ఇతరులకు కూడా మనం వాళ్ళని చేయకుండా ఆపడానికి మనం అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద ధ్యాన వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఇక 6th వర్స్ చూసుకుంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇప్పుడు చూడండి ఇవి చేస్తే మనకి ఏమొస్తుంది, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. మనం అపవిత్రత, కామత, జాడత్వము, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవి ఉంటే కనుక దేవుని ఉగ్రత వస్తుంది. అప్పుడు మన మీద దేవుని ఉగ్రత వస్తే ఎవరు మనం దేవుని నుంచి విడిపించగలుగుతారు? మనం ఒకవేళ సైతాన్లో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి మనము దేవుడు మనల్ని విడిపిస్తాడు. కానీ మన దేవుని దగ్గర నుంచి వాళ్ళు విడిపిస్తాడు కదా. అందుకే మనం ఏం చేయాలి, ఆయన ఉగ్రత మన మీద రాకుండా. ఆయన ఉగ్రత వస్తే అది చాలా డేంజర్ గా ఉంటది కదా. మనం ఇంకా ఆయన కృపను కోల్పోతాం అన్నమాట. అందుకని మనం దేవుడు క్లియర్ గా మాట్లాడుతుంది, మీలో ఎవరైనా విగ్రహారాధన ఉంటే, కామతురత ఉంటే, దురాశ, ధనాపేక్ష, అపవిత్రత ఇవి ఎప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఇవి కనుక మనలో ఉంటే మనకి దేవుని ఉగ్రత, ఎవరైతే విధేయత చూపించకుండా దేవుని అవిధేయత కలిగి ఉంటారో వారి మీద దేవుడు ఉగ్రత వస్తుంది. ఉగ్రత వచ్చినాక నువ్వు మళ్ళా ప్రార్థన చేసి అవన్నీ చేస్తే ఆల్రెడీ దేవుడు మాట్లాడండి ఇట్లా వస్తుందని. మళ్ళీ మనము తెలుసుకొని ఉండాలి కదా. ప్రార్థన చేస్తాము, మళ్ళీ తప్పు చేసుకుంటే ప్రార్థన చేస్తే అది అసలు ఏం కూడా పని అంటే గాడ్ విల్ లిజన్, బట్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ ఇట్ విల్ బి నాట్ హర్డ్ బై ద గాడ్. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాడు అన్ని మంచిగా, కానీ మన చేసే అపవిత్రతల వల్ల అంటే అప్పుడు అది దూరం అయిపోతా ఉంటాయి. అప్పుడు మనం దేవుణ్ణే మళ్ళీ అంటుంటాం తెలియ. చాలా మంది అట్లనే చేస్తూ ఉంటారు. నేను చూసాను అనమాట. కొంతమంది అయితే చాలా మంది అయితే వాళ్ళు తెలుసుకుంటారు, కానీ మాక్సిమం కొత్త ఇప్పుడు దేవుని ప్రేమ రుచి చూడని వాళ్ళు, దేవుని కోసం ఎక్కువ తెలియని వాళ్ళు అలాగే అనుకుంటారు. మనము కూడా అట్లా ఉంటే గనుక మనం మార్చుకోవాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వేటి వల్ల అంటే వాటి వల్ల అంటే ఏంటివి అవి? ఈ భూసంబంధమైన వాటి మీద అవి ఏవైనా కావచ్చు. ఇక్కడేమో కొన్ని క్లియర్ గా ఆల్రెడీ దేవుడు చెప్పాడు, అది అవయవులలో అనగా జాడత్వమును, అపవిత్రతను ఇవి ఉన్నాయి కదా, కామాతురతను, దురాశను, ఈ విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ చంపివేయాలన్నమాట. మనలో ఉంటే కనుక ఈ శారీరక క్రియలు ఇలాంటి భూ సంబంధమైన మనకి ఇవన్నీ చంపివేయాలన్నమాట. ముందు మనం దేవుని తెలియక ముందుకు మనం ఎన్నో చేసి ఉంటాం తెలియకుండా. బట్ ఇప్పుడు మాత్రం దేవుని మనము ఆయన అందు కూడా ఫస్ట్ వర్స్ లో ఉంది కదా. ఫస్ట్ వర్స్ లో ఏముంది, ఆయన
క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనము ఇవన్నీ వదిలేయాలన్నమాట. మరి అంత బిలీవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము వదిలేయాలి ఇవన్నీ లోక సంబంధమైన వాటి మీద. ఒకవేళ నువ్వు అట్లనే ఉంటే కనుక పాత జీవితమే కలిగి ఉంటే నీ మీదకి ఉగ్రత వస్తుంది అనమాట. అంటే మనం ఎవరైనా సరే అది 7th వర్స్ చూసుకుంటే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. అప్పుడు మనం దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని పూర్తి తెలుసుకున్నప్పుడు ఒకవేళ నువ్వు చైల్డ్హుడ్ నుంచి కూడా దేవుని తెలుసుకున్నా కూడా అంత డీప్ తెలియదేమో నీకు. అప్పుడు తెలియనప్పుడు నువ్వు అందులో ఉండవు, నువ్వు చేసావు, అన్ని తప్పులు చేసావు, అప్పుడు మనకు తెలియదు. వాటి మధ్యనే జీవించున్నావు మనము. కానీ ఇప్పుడు 8th వర్స్ చూసుకుంటే దేవుడు అంటుడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇప్పుడైతే తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నిటిని మనం ఫస్ట్ వీటి మధ్యలో ఉన్నాం. ఇవన్నీ మనలో ఉంటుండే. ఇప్పటికీ కూడా ఈ కోపం అనేది చాలా మట్టుకు ఉంటుంది అనమాట. కోపం అనేది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎప్పుడు అందుకే మనం కోపం అనేది ఫస్ట్ తీసేసాల. చాలా మటుకు కోపం అనేది అక్కడ కోపం వచ్చేస్తూ ఉంటాం మనుషులకి. మనము అది ఏం కాదు అని అనుకుంటాం. ఆల్రెడీ ఒకసారి చంద్రశేఖర్ మనకు వాక్యం కూడా చెప్పి అదొక ఆత్మ, అదొక దట్ ఈస్ వన్ స్పిరిట్ అని కూడా. ఆ స్పిరిట్ మనలో ఉంటే ఇక కోపం ఉంటుంది అనమాట. అట్లా అది అసలు దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకే దేవుడు మనతో క్లియర్ గా చెప్తున్నాడు. క్లియర్ గా 1 వర్డ్ మనకి పర్టికులర్ గా చెప్పినప్పుడు కొంతమంది అక్కడ కొన్ని ఏమో ఇండైరెక్ట్ గా చెప్పబడినప్పుడు కొంతమంది అర్థం కూడా చేసుకోరు. అందుకని ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి. కొన్ని అయితే మనకి రెవల్యూషన్ చాప్టర్ లో కొన్ని చూసుకుంటే మనకి క్లియర్ గా అవి ఇట్లా అర్థంగా. కానీ ఇక్కడ ఈ దాంట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ గా రాయబడి ఉంది మనకి. క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మన కోపం మనం ప్రతిరోజు ఎంతమంది మీద కోపం పడుతున్నామో, మన పిల్లల మీద గాని, పక్కన వాళ్ళ మీద గాని ప్రతి కోపం పడ్డము. ఇట్లా కోపం అనేది పెట్టుకుంటా అది మాత్రము ఉండద్దని దేవుడు పర్టికులర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కోపము, ఆగ్రహము, యాంగర్, రాత్, మాలైస్, బ్లాస్టింగ్, ఫిల్ ది కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. దుష్టత్వము కూడా చాలా మంది, ఆగ్రహం కూడా ఉంటుంది చాలా మందికి. ఇది వాళ్ళు ఉన్నా కూడా గ్రహించుకోనమాట. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇవన్నీ మనలో ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు మనం పూర్వము దేవుని నమ్ముకున్నప్పుడు తెలియనప్పుడు మనం ఉన్నాం అప్పుడు దేవుడు కానీ ఇప్పుడు ఉండడానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. మనలో అట్లేమని ఉంటే మనం తీసేసుకోవాలన్నమాట. మన నోట బూతి మాటలు అంటే నార్మల్ గా కొంతమంది ఏం చేస్తారంటే అది అలవాటు చెప్పున పెట్టుకొని అది బూతి మాటనే కాదన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ ఎవ్రీథింగ్ విచ్ హర్ట్స్ అదర్స్ ఇట్స్ ఎ బ్యాడ్ వర్డ్ ఓన్లీ. అందుకే అంట మీ నోట బూతి మాటలు అస్సలు రావదన్నమాట. బూతుల్లో చాలా డేంజర్ అది. అవన్నీ సైతాన్ పనులు, సైతాన్ మాటలు. మనం చాలా జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి మనం ఉంటామో ఆ కోపం అనేది మనలో రాకుండా చాలా నెమ్మదిగా ఉంటాం మనం. కోపము అన్నది చాలా మందికి ఇప్పుడు మనకిష్టమైంది మనం ఇతరులు మనకిష్టం లేని చేసినప్పుడు కోపం అనేది టక్కన వచ్చేస్తుంది కొంతమందికి. ఇది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము. సో ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడి. ఈ అబద్ధాలు ఆడడం కూడా చాలా చాలా జాగ్రత్తగా. చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము దేవుడి విషయమే అనుకోండి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చర్చి ఇవ్వాలనుకున్నాం, వాక్యం చెప్పాలనుకున్నాం. అక్కడ మనము కొన్నిసార్లు ఎస్కేప్ అవడానికి కొంతమంది అబద్ధాలు చెప్తా ఉంటారు. అది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా అబద్ధాలు చాలాలో ఉంటాయి. ఎన్నో వెరైటీ అంటే సిచ్యుయేషన్ బట్టి అబద్ధాలు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక పని దగ్గర ఉన్నాం మనము, అక్కడ మనం విగ్రహారాధన జరుగుతుంది అనుకో, మనం చేయము ఆల్రెడీ. ఇంకా అప్పుడు మనం కొన్నిసార్లు ఎస్కేప్ అవడానికి నేను అక్కడ పోకుండా నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నా అని చెప్తా ఉంటాం. కానీ నువ్వు అక్కడ మౌనంగా ఉండడమే బెస్ట్. ఎందుకంటే దేవుడే మాట్లాడతాడు అక్కడ. మనం ఏం పలకాలనే దేవుడే మనతో మాట్లాడతాడు. అక్కడ అబద్ధం ఆడకుండా దేవుడు మనకి కాపాడుతూ ఉంటాడు అనమాట. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు నడిపిస్తాడు అనమాట. లేకపోతే నీ సొంత జ్ఞానంతో నువ్వు నడిచినప్పుడు నువ్వు అబద్ధాలు ఆడిస్తావు.
అందుకే ఇది దీని పట్ల కూడా జాగ్రత్త పడాలన్నమాట మనం. దేవుడు అది చెప్తున్నాడు, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడి. ఈ అబద్ధాల వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతా ఉంటాయి అన్నమాట. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట. 9th verse లో ఏం చెప్తున్నాడు, మనము అబద్ధము ఆడదన్నమాట. ఫస్ట్ పూర్వబలం ఇష్టం. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ లో అయితే లై నాట్ వన్ టు అనదర్ సీయింగ్ దట్ యీ హ్యావ్ పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ విత్ హిస్ డీడ్స్. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మనము వీటన్ని మీరు పరిత్యజించి జ్ఞానము వెలుగు నిమిత్తము మనము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము అని దేవుడు మనతో చెప్తుంది. మనకు అలాంటప్పుడు మనము కొత్తగా చేయబడాలి. ఇప్పుడు మనం దేవుడు మనం నూతనంగా చేసిడు. మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాతకు ఆయన సువార్త చెప్తున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం, ఎన్నిసార్లు వాక్యం వింటడం అంటే మనం ప్రతిరోజు కొత్తగా దేవుడు మనల్ని మార్చేసి మన పాత స్వభావం మనలో లేదనమాట. మనం అట్లాంటప్పుడు అబద్ధాలు కూడా మనం చెప్పకూడదు. అబద్ధాలు అలవాటు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మనం అబద్ధాలు అలాంటివి వీల్లేదన్నమాట. ఇప్పుడు 11వ verse చూసుకుంటే ఈ దాంట్లో ఎట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. దీని విషయంలో ఎలాంటి భేదం లేదనమాట. అంటే భూ సంబంధమైన విషయంలో పైన వాటిని మనం వెతికినప్పుడు ఇక్కడ ఏ దేశం, దేవుని దృష్టిలో ఎవరు ఏ దేశం అన్నది, ఎవరు ఏది అన్నది ఏం లేదు. అంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని దేవుడు ఆల్రెడీ చెప్తుండే కదా. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని, సిద్ధియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవునికి ఇక్కడ ఏ తేడా కూడా లేదనమాట. అందరు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అనమాట. ఏ దేశం కానీ, భేదం కానీ, దాసుడు కానీ, యజమానుడు కానీ ఇట్లాంటివి ఏమి తేడా లేదు అందులో. ఆ విషయంలో అందరము కూడా మనం అంటే హ్యూమన్ బీయింగ్స్ అందరము ఎవ్రీవన్ అనమాట. అందులో నువ్వు భూ సంబంధమైన వాటిని క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా చేసిన వాటిలో ఎలాంటి తేడా లేదు. దేవునికి అందరూ ఒకటే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. కొంతమంది అనుకుంటారు కదా, మేము చేయొచ్చులే, మా దగ్గర అట్లా లేదు, మేము ఈ విధంగా నడుచుకోవచ్చు అని అంటా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతుండే ఎవరు ఏ దేశస్తుడైనా సరే, అది మన ఇండియన్స్ అవ్వచ్చు, బయట ఫారెన్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే దాసుడు కావచ్చు, స్వతంత్రుడని లేదు కానీ అంటే ఫ్రీ అయిన వాళ్ళే, హూ గాట్ ద ఫ్రీడమ్ వాళ్ళైనా ఎవరైనా సరే క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు అనమాట. అందుకని ఇక్కడ మనము చూసుకుంటే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూడండి, ఇక్కడ ఇది దేవుడు మాట్లాడుతున్న మనం ఎట్లా ఉండాలా, ప్రతి ఒక్క వారి మీద మనం ఎట్లా ఉండాలంటే జాలి గల మనసు. ఎప్పుడు వస్తుంది మన జాలి గల? కొంతమందికి జాలి ఉండదు, అంటే దే డోంట్ హ్యావ్ అనమాట. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా జాలి అన్నదే ఉండదు కొంతమందికి. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఇప్పుడు ఇన్ని వర్షాలు చూస్తాం, అందులో దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఇవన్నీ చేసి ఉంటాం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాం నుంచి, దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనం ఎట్లా ఎట్లుండాలంట, జాలిగల మనసును. జాలిగల మనసు ఉంటుంది. ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళతో కనీసం నువ్వు ఏం చేయకపోయినా దేవుని సువార్తను అందించే పొజిషన్లో ఉంటావా? ఎట్లా జాలి కలిగి ఉండాలి? ఫస్ట్ అన్ని
శారీరకంగా కాదు ఫస్ట్, అంటే శారీరకంగా కూడా ప్రకృతి విధంగా కూడా చూసుకోవాలి, ఆత్మీయంగా కూడా. ఆత్మీయంగా వాళ్ళు బలహీనమై ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి జాలి పడాలి, వాళ్ళ మీద వాళ్ళకి చెప్పాలి సువార్తలు. అలాంటి జాలి కూడా ఉన్నా మనం ఏమనుకుంటే మనం నడుచుకుంటే జాలి, మనం వాళ్ళు వింటలేరు కదా. అసలు నువ్వు చెప్తే అసలు ప్రయాసపడితే కదా వాళ్ళకు చెప్పడానికి దేవుని పట్ల. దేవుని పట్ల ప్రయాసపడి మన కోసము. మనమేమో అసలు ప్రయాసపడనే మనము నార్మల్ గానే ఉంటాము. దయాలుత్వము, దయ కూడా కలిగి ఉండము చాలా సార్లు. అంటే శారీరకంగా చూడొద్దు, ఫస్ట్ ఆత్మీయంగా చూడండి. ఇక్కడ శారీరకంగా కూడా చూడొచ్చు మనం, కానీ ఎంతో మంది ఈ లోకరీతిగా ఎంత ధనవంతులు ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ఎప్పుడు జాలి, వాళ్ళు దేవుని నమ్ముకున్నప్పుడు జాలి కలిగి ఉండాలి కదా, వాళ్ళకి దేవుడు వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించడానికి. దయాలుత్వం, మన వినయమును, హంబుల్నెస్, ఇక్కడ హంబుల్నెస్ ఉండాలి మనకి. మనము దేవుడు నమ్ముకునే బిడ్డలం కాబట్టి ఇంకా వినయం కలిగి హంబుల్నెస్ ఉండాలి. ఎవరైనా మనల్ని ఏమన్నా కూడా హంబ్లీ, వీ షుడ్ బి వెరీ హంబుల్. కానీ ముందే మనం ఎట్లా అంటే అసలు అది ఉండనే ఉండదు, అసలు తగ్గించుకో మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తెలియకొచ్చి ఏమన్నా కూడా తక్కువ రిటర్న్ ఆన్సర్ చేస్తాం మనం. అది చాలా చాలా డేంజర్ అనమాట. వినయం ఇక్కడ ఉంది కదా, కైండ్నెస్ అండ్ హంబుల్నెస్, సాత్వికము ఉండాలి, హంబుల్నెస్, దీర్ఘశాంతమును, దీర్ఘశాంతం ఉండాలి. మనం దీర్ఘశాంతం ఉండాలి, అసలు దీర్ఘశాంతం కలిగి ఉండరు, శాంతి కలిగి ఉండరు అసలు. ఇది ధరించుకోమని ఫస్ట్ చెప్తుంది మనకి. ఇవన్నీ మనము ఆత్మీయంగా ఇవన్నీ ఉండాలి మనకి. మరి ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఇవన్నీ మనం చేస్తున్నాం, ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. మనం ప్రతిరోజు చదువుతున్నాము వాక్యము, వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్. కానీ ఇవన్నీ లేకపోతే అన్ని ఇంకా వేస్ట్ అనమాట. ఇవి ఉండాలి, ఇవన్నీ దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి, దేవుణ్ణి ఆనందించపరచ. నువ్వు పాటల ద్వారా ఎంత మంచి రాగం నుంచి పాడినా నీకు ఇవన్నీ గుణాలు లేకుండా ఉంటే దేవుడు ఇక్కడ సంతోషంగా ఉంటాడు. దేవుడు ఫస్ట్ అదే మాట్లాడుతున్న మనతో, ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకని. నేను కూడా చాలాసార్లు పాటలు పాడేటప్పుడు కానీ వాక్యం చదివేటప్పుడు కానీ ఫస్ట్ అనుకుంటే, ప్రభా మరి ఇవన్నీ నాలో ఉండాలి ప్రభా, నేను వాక్యం చదువుతున్నా, నాలో ఇవన్నీ ఈ గుణగణాలు మీకు మీలో ఉన్నాయని ఉండాలి ప్రభా అని అనుకుంటా ఉంటాను. ఇంకా నేను ఏమనుకుంటానంటే, నేను అనుకోవడం కాదు, ఎక్కువ వాటిని తగ్గట్టు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. మనము అది చేయాలన్నమాట. ఫస్ట్ క్రియల్లో ఇంపార్టెంట్ అని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడు. క్రియలు లేకుండా నువ్వు జస్ట్ విని వదిలేస్తే అది ఏది కూడా, అది అన్నీ వేస్ట్ అవుతాయి కదా. దేవుడు అదే చెప్తూ, మనం ఎట్లుండాలంట, దేవుని చేత ఏర్పరచబడ, అప్పుడు ఆయన చేత, దేవుని చేత ఏర్పరచబడిన వారము మనం. లేకపోతే మనకు మనమే చేసుకున్నామా? కాదు కదా. ఆయన కృప ద్వారా మనం ఆయన చేత, మనం దేవుని చేత ఏర్పరచబడినాం. అందుకని మనము అదే అంటుంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు నైన వారికి తగినట్లు మనము ఉండాలన్నమాట. మీరు మంచి జాలి గల మనసును కలిగి, దయాలుత్వమును కలిగి, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. కానీ ఇవన్నీ ధరించుకోకుండా నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళతో అగేర్చి ఉంటుంటాం. మెయిన్ గా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న వాళ్ళతో మనం ఎట్లుంటాం, మన గుణం ఏందో ఆడ తెలిసిపోతా ఉంటాయి. కొంతమంది బయట వాళ్ళతో మంచి ఉంటారు, కొంతమంది ఇంటి వాళ్ళతో మంచి ఉంటారు, చుట్టుపక్కలతో కొంతమంది కొన్ని రకాలు. కానీ దేవుడు మాట్లాడుతూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది. ఇవన్నీ కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. కొంతమంది ఎంత శాంతి లేకుండా, ఎంతో మంది దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా దీర్ఘశాంతం లేకుండానే ఉంటారు అనమాట వాళ్ళు. దేవుడు నమ్ముకున్న తర్వాత మన దేవుడు మనం ఎట్లా ఉండాలి, మళ్ళీ ఇవన్నీ మనలో కలిగి ఉండాలి కదా. మెయిన్ ఇవే మనకు. 13th verse చూసుకుంటే, ఎవడైనా తనకు హాని చేసేనని ఒకరినన్ను కొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఇది చూడండి చాలా గొప్పది కదా, క్షమించడం అన్నది కావాలి. ఇప్పుడు ఒకరు మనకి హాని చేసినని చెప్పి అనుకుంటాం, మనమే అనుకోండి. ఒకవేళ
ఇది జరుగుతూ ఉంటే నేను గమనించినాను. ఇప్పుడు మనం దేవుని నమ్ముకునే బిడ్డల దగ్గర అని చాలా సార్లు చూస్తాం. ఇంకా తెలియని వాళ్ళైతే ఇంకా వేరే ఉంటారు. ఇక్కడ అంటే ప్రౌడ్నెస్ తో కలిగి ఉండి వాళ్ళు క్షమించడం అట్లా తగ్గించుకోకుండా ఇక్కడ ఒకరు మనకి హాని చేసిరని చెప్పేసి వాళ్ళకు కూడా హాని చేయాలని అనుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకుంటారు, అమ్మ నాకు జరిగింది వాళ్ళకు ఎట్లా జరగాల అట్లానే అనుకుంటారు. దేవుడు చూసుకుంటాడు వాళ్ళకి. వాళ్ళు అంటే యెహోవా ఈయన అని మనం అనుకుంటాం, కానీ చూడు వాళ్ళకి ఎట్లయితే చూడు అట్లనే అవ్వాలి చూడు అట్లనే అవ్వాలి చూడు అని చెప్పి అనుకుంటారు. మా అన్న మీద కష్టాల పాలైతే వాళ్ళు కూడా అవ్వాలని చెప్పేసి అట్లా హాని చేయాలని ఇప్పుడు వాళ్ళు మనకి ఏమని తెలియక చేసి తెలియక తెలిసి కూడా కొంతమంది ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, దేవుడు నమ్ముకుని వాళ్ళు మనకి హాని చేసి ఉండొచ్చేమో చేస్తారు. ఇప్పుడు మా స్కూల్లో దేవుడు నమ్ముకుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు అగెన్స్ట్ గానే ఉంటుంటారు నాకు. అయితే దేవుని నామాన్ని బట్టి తగ్గించుకొని అక్కడ వాళ్ళకి క్షమించాలన్నమాట. అలా జరుగుతూ ఉంటాను. నేను చాలా సార్లు నాకైతే అగెన్స్ట్ గానే ఉంటారు. అంటే దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఓన్లీ, బట్ ఇప్పుడు కొలీగ్స్ అని మనం ఉంచుకోవాలి, ఫ్రెండ్స్ కూడా అనలేము. ఇంకా అయితే వాళ్ళు మనకి ఎంత హాని చేసినా కూడా మనం ఎట్లుండాలంటే అవన్నీ సహించుకుంటా, ఒకరినొకరు సహించుకొని ఒకరినొకరు క్షమించుకోవాలా. సారీ. ప్రభు మిమ్మల్ని క్షమించుడి. గుణము అది దేవుడు మనం క్షమించండు, మరి మనం కూడా ఏ మనసులో పెట్టుకొని సంవత్సరాలు అట్లనే ఉంటారు అనమాట. మళ్ళీ పైనకి దేవుడు నమ్ముకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మరి చర్చికి వెళ్తున్నాము, వాక్యం చెప్తున్నాము, కానీ మనసులో క్షమించుకోకుండా ఉండి అలా మనసులో అట్లనే పెట్టుకొని చేస్తున్నాము. అట్లా ఎంతమంది ఉంటుంటారు కదా అట్లా. దేవుడు అందుకే దేవుడు మాట్లాడుతూ మనం ఉన్నామేమో మేబీ వీ హ్యాడ్ బిఫోర్ లైక్ దట్. మనకు తెలియక ముందు రోషం అర్థమైన ప్రౌడ్నెస్ మనలో ఉండొచ్చు, హంబులెస్ లేకుండా క్షమించే గుణం లేదు. చాలా మంది ఇదే ఉంటది అనమాట. చాలా మంది గమనించిన క్షమించే గుణం అసలు ఉండదన్నమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు మొత్తమే ఇట్లా ఉంటారు అనమాట. కానీ క్షమాపణ క్షమించే గుణం మనకున్న దేవుడు మనం క్షమించిన ప్రకారం మనం కూడా మనం క్షమించాలి. దేవుడు వాక్యంలో మాట్లాడుతున్న జాన్ దేవుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎవరైతే క్షమించాలన్నా వాళ్ళని క్షమించిన తర్వాత ప్రార్థన చేయమని చెప్తున్నాం. మనము వాళ్ళని క్షమించకుండా వచ్చి ప్రార్థన చేయడానికి వీల్లేదని దేవుడు ఆల్రెడీ ముందే మాట్లాడి ఎన్నోసార్లు. చూడండి ఇంకోటి 14th verse చూసుకుంటే వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. చూడండి ఇవన్నీ కలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ధరించుకోండి. అండ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ పుట్ ఆన్ చారిటీ విచ్ ఇస్ ద బాండ్ ఆఫ్ పర్ఫెక్ట్నెస్. ఇవన్నిటికీ పరిపూర్ణత ఎట్లా అనుబంధమైన పరిపూర్ణత ఎట్లా వస్తుంది ఇవన్నిటికీ వెన్ దెర్ ఈస్ లవ్ బిట్వీన్ యు అండ్ ద పీపుల్ హియర్ అనమాట. దేవుడు ప్రేమను ధరించుకోవాలి. ప్రేమ అంటే దేవుని ప్రేమను ధరించుకొని ఉన్నాడు. ఏసీఆ మనకి ఎలాంటి ప్రేమ అయితే మనకి ఇచ్చిందో ఆ విధమైన ప్రేమ మనం చూపించాలి. కానీ అది ఉండనే ఉండదు మనకి. ఇవన్నీ ఇప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడి క్లియర్గా చెప్పిండు. ఏవి ఆత్మ సంబంధమైనది, భూ సంబంధమైనది దేవుడు అది దాంట్లో చూసుకుంటే ప్రేమ ఫస్ట్. ప్రేమని మనము ప్రేమ అన్నిటికంటే గొప్పదని దేవుడు చెప్పింది కదా. ఏసే అంటేనే ప్రేమ. మరి ఆ ప్రేమని మనం లేనప్పుడు ఇవి ఏవి కూడా మనలో జరగవు అనమాట. అంటే ఈ గుడ్ క్వాలిటీస్ అన్ని మనలో అసలు ఉండవు అనమాట. వెన్ దెర్ ఇస్ గాడ్స్ లవ్ ఇన్ యూ అప్పుడే మనము ఇవన్నీ చేయగలుగుతాం అనమాట. అన్నిటికన్నా ముందుగా పరిపూర్ణత జరగాలంటే హాఫ్ కూడా పరిపూర్ణతలో మనం రావాలంటే ఈ ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే 15th verse లో చూసుకుంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏసే సమాధానం మన హృదయములలో ఏలుచుండాలన్నమాట. ఆయన సమాధానకర్త ఉన్నప్పుడు ఆ సమాధానం మన హృదయంలో ఉండాలన్నమాట. ఒకవేళ సమాధానం లేకపోతే ఏమవుతుంది, ఎంతో మంది సమాధానం లేకనే ఎంతో మంది
దేవుడు నమ్ముకొని పిల్లలు ఎంతో మంది సూసైడ్లు చేసుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చూస్తున్నా నేను. చాలా మంది సమాధానం లేకుండానే కదా, ఏ విధమైన ధనం ఉన్నా ఏదున్నా కూడా వీళ్ళు సమాధానం లేకపోతే అలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు అనమాట, మనము సమాధానం ఆయన సమాధానం క్రీస్తు అనుగ్రహించు, దేవుడు అనుగ్రహించిన సమాధానం అది చాలా ముఖ్యమని. సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం సమాధానం పరచుకోవాలన్నమాట. ప్రతి విషయంలోనూ సమాధానము మీ హృదయంలో నిలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. చూసిన ఇది ఎంత మంచిది మాట్లాడుతూ మనం సమాధాన పరచమన్నమాట. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలన్నమాట. సమాధానం లేకపోతేనే ఈ కోపము గాని, ద్వేషము గాని, ఇలాంటివన్నీ మనలో ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈ సమాధానము, ఈ ప్రేమ అనేది దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు సమాధానం కూడా వస్తుంది అన్నమాట. ఆ ప్రేమ వల్ల ఇక సమాధాన పరచబడతాడు. దేవుడు అదే చెప్తుంది, ఇవి మీ హృదయంలో ఉండాలి. కానీ మనం చూసుకోవాలి ఉన్నాయా లేవా, వాళ్ళు ఎట్లా ఉంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మనము నార్మల్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మనతో క్లోజ్ ఉన్న వాళ్ళ మీద ఈ ఎట్లా ఉంటామంటే వాళ్ళ దగ్గర ఇంకా నార్మల్ పర్సన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. రియాలిటీ ఏంటో అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చూస్తూ ఉంటాడు. అది చెప్తుంది, సమాధానం కలిగి ఉంటుంది అనమాట ప్రతి విషయంలో. మనం కొంతమంది గొడవపడి అట్లనే ఉండిపోతారు, ఇంకా క్షమించారు, సమాధానం ఉండదు. అప్పుడు సమాధానం పరచుకోవాలి. దేవుడు అదే చెప్తుంది, మన హృదయంలో సమాధానం ఉండాలా. 16వ వచనం చూసుకుంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. చూడండి ఇది ఎంత బాగా చెప్తున్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. ఇది చేయాలన్నమాట మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవుని ప్రేమ, ఈ సమాధానం ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు మనకు ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన కీర్తనలు ఒకరికొకరు మనం బోధించుకోవాలన్నమాట. ఒకరికి బుద్ధి చెప్పుకోవాలన్నమాట. కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధముల జ్ఞానముతో. సమస్త విధములైన జ్ఞానముతో అంటే దేవుడు ఏ జ్ఞానము సమస్త విధములైన అంటే ఇక్కడ స్పిరిచువల్ అనమాట. టీచింగ్ admonishing one another psalms and hymns and spiritual hearts to the Lord అన్నమాట. ఇన్ ఆల్ విజ్డమ్, ఆయన ఇచ్చే విజ్డమ్. ఈ సమాధానం, ప్రతి విషయంలో సమాధానం విజ్డమ్ కలిగి ఉండాలన్నమాట. అప్పుడే ఆ జ్ఞానం అనమాట. సమస్త విధములైన జ్ఞానం, క్రీస్తు వాక్యము మీ సమృద్ధిగా. ఈ జ్ఞానం లేకుండా హాఫ్ ఆఫ్ మనం పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది, ఏం మనకి అర్థం కాదనమాట. వీఆర్ నాట్ కంప్లీట్ అనమాట. అందుకే దేవుడు చెప్తుంది, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్. ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్క జ్ఞానంలో మనం వర్ధిల్లుతాం అనమాట. విజ్డమ్, టీచింగ్ అండ్ అడ్మానిషింగ్ వన్ అనదర్. అప్పుడు ఈ సమస్త జ్ఞానము, సమస్త విధములైన జ్ఞానం అంటే టాలెంట్స్ అన్ని మనకి, దేవుని పాట పాడే జ్ఞానం, వాక్యం చెప్పేది, ప్లస్ ఈ ప్రేమ, దేవుని ప్రేమ, సమాధానము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన సమస్తములైన జ్ఞానముతో మీరు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రతి ఒక్క జ్ఞానం కలిగి ఉండాలి. మనం దేవుని పిల్లలం కాబట్టి ప్రతి విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, జ్ఞానం లేకనే లోకం నశించిపోతుంది అని దేవుడు మాట్లాడి మనతో ఎన్నోసార్లు మాట్లాడు. అందుకే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 17th verse చూసుకుంటే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ప్రతిదీ కూడా ఆయన పేరిట జరగటమని క్రియలు కానీ మనం చూసి ప్రతి ప్రార్థన చేసి మనం ఆయన పేరిట మనం స్టార్ట్ చేయాలన్నమాట.
ఏది చేసినా కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకొని ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పి మనం చెల్లించి చూస్తే సమస్తమును ఆయన పేటనే మనము ప్రార్థించాలన్నమాట. ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తారు, అది ఏం చేస్తారో తెలియకుండానే ఆమెన్ అని చెప్పిస్తా ఉంటారు. అంటే ఆయన ఏమంటున్నారు, ఆయన నామంలో ప్రార్థన చేసినాకనే ఏ క్రియ స్టార్ట్ చేసినా కూడా మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా కూడా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తమును ఆయన పేట చేయడానికి స్పష్టంగా చెప్తున్నారు. అందుకే మనము ఎవ్రీథింగ్ ఇన్ ద మార్నింగ్ వాట్ ఎవర్ వీ విల్ డూ, మనం ఎవ్రీథింగ్ ఆయన పేట ప్రార్థించి మనం చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలి, ఫస్టే దేవుడు చెప్తున్నాం, మనం పైన వాటిని వెతకాలన్నమాట. పైన వాటిని వెతకడం అంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడిన క్రియలు ఉన్నాయి కదా, దయాలుత్వము, మనసు, మన జాలి గల మనసు, దయాలుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఇవన్నీ అప్పుడు మనలో ఉంటాయన్నమాట. పైన వాటిని వెతకడం అంటే ఆయనను వెతకడమే. ఆయన వెతికినప్పుడు ఇవన్నీ నీలో వస్తాయి అనమాట, అంటే మనలో వస్తాయి అన్నమాట. మనలో ఎవరికైతే కోపము ఇంకా ఏదైతే ఉన్నదో జాగ్రత్తము కానీ ద్రోహం ఇప్పుడు ఉంటుంది, వాట్ ఎవర్ అగేన్స్ట్ గాడ్, ఐడల్నెస్, ఇవన్నీ ఉంటే కనుక మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఎన్నో తప్పులు చేస్తాను, నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా పైన వాటిని వెతుకోకుండా కింద వాటిని అంటే లోకరీతిగా ఉన్నాం. దేవుడు ఫస్ట్ చెప్తుంది, భూ సంబంధమైన వాటి మీద మనసు అస్సలు పెట్టకండి, ఎందుకు దేవుడు రాకడం ఎంతో త్వరలో ఉంది. ఇది మనం సర్చ్ చేసుకుంటే దేవుడు వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటది. అంటే ఆయన వాక్యం మనలో ఉంటది, మనం ఆయన చేత నడిపింపబడతాం, సైతాన్ చేత నడిపింపబడం. అప్పుడు మనం ఛాన్స్ ఇచ్చినట్లయితే సైతాన్ మనలో ఉంటాడు, దేవునికి ఛాన్స్ ఇస్తే దేవుడు మనలో ఉంటాడు. అందుకే మనము ఫస్ట్ పైన వాటి కోసం వెతుకుదాము, దేవుడు అందు నీళ్ళెక్కడగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ప్రయత్నించడం కాదు, కంపల్సరీ మనం ఉండాలన్నమాట. సో ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన కాక నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, ఏసియా ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా తండ్రి, మేము పైన వాటి మీద కాకుండా ప్రభా, మెయిన్ గా చాలా సార్లు ప్రభా తల్లి ఈ లోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టినాం తండ్రి, వాటి మీద నడుచుకుంటాం. మేము ఈ లోకంలో ఉన్నాం కానీ లోకంలో ఉన్నవారు ప్రభా, కానీ లోకం అది కాదు ప్రభా తల్లి. లోకంలో ఉన్న వాటి నుంచి ఏది ప్రభా, మేము ఏసే ప్రభాతని ఆత్మ సంబంధం విషయాన్ని ప్రభాతని మా హృదయంలో పెట్టండి ప్రభా. మేము అవే చేయాలి ప్రభా. ఇప్పటి వరకు ఎన్నో తప్పిదాలు చేస్తాం, మమ్మల్ని క్షమించండి ప్రభాతని. ఏసే ప్రభా, వాక్యం మనదులు నాటబడాల ప్రభాతని, చదివిన వాక్యం పంచుకున్న వాక్యం ప్రభా నూరంతలకు ఫలించటకు మీకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్న విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం ఇచ్చుకోండి ప్రభాతని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఇచ్చుకోండి ప్రభాతని, వారికి కావాల్సిన అవసరాలను తీర్చండి ప్రభాతని, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నాని బిడ్డలు కూడా జ్ఞాపకం ఇచ్చుకుంటాను. ఏ ప్రాబ్లమ్స్ వారిని వినిపించండి ప్రభాతని. ఏసియా ప్రభా ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. రవి బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ, కేబీపీఎం చూస్తున్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొనే కుటుంబీకులకి, నిత్యం యూట్యూబ్ ఛానల్స్ లో వాక్యాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అందరికీ సదాకాలం తోడైందని కాక ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise the Lord, brothers and sisters. Praise the Lord. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.